మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, సుభాష్ నగర్ మరియు బాలికల ప్రాథమిక పాఠశాల 620 మంది విద్యార్థులకు సంకల్ప శిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ కిట్స్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామికి సంకల్ప ఫౌండేషన్ సభ్యులతో పాటు మండల విద్యాధికారి నీరజ ఘన స్వాగతం పలికారు. విద్యార్థులు మార్చ్ ఫస్ట్ నిర్వహిస్తూ ఆయనను వేదిక వద్దకు తీసుకెళ్లారు. విద్యార్థులు చేసిన నృత్యాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుమారు 7,50,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన స్కూల్ కిట్స్ విద్యార్థులకు మంత్రి వివేక్ వెంకటస్వామి అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా చదువుకు అవసరమైన సామాగ్రి ఇవ్వడం ద్వారా పిల్లల్లో పాఠశాలపై ఆసక్తి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. వివేక్ వెంకటస్వామి తన ప్రసంగంలో ప్రైవేటు పాఠశాలల పాఠ్య నిర్వహణతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా చేస్తున్నాయన్నారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచే ఉత్తమ విద్యను పొందగలరు కాబట్టి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యా వ్యవస్థ సమాజంలో మనిషికి విలువ ఉంటుందని, విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చని, మంచి ఉన్నత స్థాయికి చేరాలంటే తప్పకుండా విద్య ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి ఉపాధ్యాయులు మంచి విద్యావంతులైతే విద్యా బోధన చేయడం జరుగుతుందని, ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే మెరుగైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. చేగుంట మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన స్థానిక నాయకులు మరియు సురీఫీ ఫౌండేషన్, సంకల్ప శిక్ష ఫౌండేషన్ భాగస్వాములిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ తరహా కార్యక్రమాలు సమాజంపై దీర్ఘకాల ప్రభావం చూపుతాయని తెలిపారు. సంకల్ప శిక్ష ఫౌండేషన్ మరియు ప్రభుత్వం కలిసి చేపట్టిన ఈ ప్రయత్నం వివిధ వర్గాల పిల్లలకు సమాన అవకాశాల కల్పనకు ఒక ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, స్థానిక సర్పంచ్ రవంతి సతీష్, ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెంగాల్రావు, సుర్ఫీ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణ, సీనియర్ డైరెక్టర్ విజయ్ పసుపులేటి, ఆర్తి, హెచ్ఆర్ కీర్తి, సంకల్ప్ ఎన్జిఓస్ డైరెక్టర్ హేమలత, మేనేజర్ లిఖిత, అసోసియేట్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ హోలీనా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా, మేము కూడా మా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి చదువుతున్నారో ఇప్పుడే విజయ్ చెప్పినట్టు బ్లాక్ బోర్డే కాదు మొత్తం ప్రపంచం కనబడుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో అని చెప్పి. ఆ విషయం చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే నిజంగానే మార్మూర్ గ్రామాల నుంచి చదువుకొని చాలాసార్లు కూడా మీరు ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ చూసినా కానీ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ అడ్మిషన్స్ ఇస్తుంది. ఎంత చక్కగా మన ఫ్యాకల్టీ మెంబర్స్ వీళ్ళందరికీ చదివిస్తూ, వీళ్ళందరికీ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్య నేర్పించి వీళ్ళందరూ కూడా అడ్మిషన్స్ రావడం. రామకృష్ణ గారు మంచి విషయం చెప్పినారు. అందరూ విద్యార్థులకు ఒక గోల్ ఉండాలి మనందరికీ. ఎప్పుడు కూడా నేను డాక్టర్ అవుతాను, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఇలాంటి గోల్స్ ఉన్నప్పుడే మనము దానికి అచీవ్ చేసుకోవడానికి ఇప్పటి పనిచేసి మనము ముందుకు రావచ్చు. సో మీరందరూ కూడా గుర్తించుకోవాలి. నా ఎక్స్పీరియన్స్లోనైతే ఎవరైతే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఒక కామన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది డిసిప్లిన్. సో పిల్లలకు ఒక అవకాశం ఉంది డిసిప్లిన్గా ఉండి మంచిగా కష్టపడి హార్డ్ వర్క్, అంటే మంచిగా చదువుకోవటానికి. నేను కూడా ఫస్ట్ రావాలి క్లాస్లో, నేను కూడా ఇతర మంచి స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ మార్క్స్ రావాలని చెప్పి ఆ తపన ఉండాలి. ఆ తపన ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకు రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడే ప్రిన్సిపల్ గారు ఏదైతే చెప్పినారో IIITలో 2 విద్యార్థులకు ఇక్కడ నుంచి అడ్మిషన్స్ వచ్చిందంటే నిజంగా ఇట్ షోస్ ద క్వాలిటీ ఆఫ్ ద టీచింగ్ స్టాఫ్. చెప్పాలి అంటే ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఎక్కువ మందికి మనం మంచిగా నేర్పవచ్చు, వారికి అవకాశం కల్పించవచ్చు. అవకాశం ఉన్నప్పుడు చాలా మందికి షైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ ద ఆపర్చునిటీ ద గవర్నమెంట్ ఈస్ క్రియేటింగ్. చాలామంది అనుకుంటున్నారు లేదు మనం కూడా గవర్నమెంట్ స్కూల్స్లలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చేయాలి. రామకృష్ణ గారు చెప్పినట్టు చదువుకోవాలనుకున్నప్పుడు ఎవరికి కూడా మనం హెల్ప్ చేయాలనుకుంటే డెఫినెట్లీ హెల్ప్ ఉంటుంది. మీరందరూ కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏదైతే అడిగినారో, ఎక్స్ట్రా క్లాస్ రూమ్స్, బాయ్స్ టాయిలెట్, గర్ల్స్ టాయిలెట్స్, ఇవి అవసరం మంచిగా చదువుకోవాలనుకుంటే. సో సిఎస్ఆర్ ఫండింగ్లో చాలామంది ముందుకు వస్తున్నారు. ఇవాళ
లేకపోతే ప్రభుత్వం కూడా మీరు చూసుకుంటే బడ్జెట్లో ఈసారి ఎక్కువ బడ్జెట్ విద్య కోసం పెట్టడం జరిగింది. విద్య ఇంకా వైద్యం ఈ రెండు సెగ్మెంట్స్లో చాలా మంది వేదిక పైన ఉన్న ప్రజాప్రతినిధులకు, అలాగే అధికారులందరికీ, సంకల్ప శిక్షా సంస్థ ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు చేగుంట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సంకల్ప శిక్ష వారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్కూల్ బ్యాగుల పంపిణీ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకరమైనది. విద్యార్థులకు అవసరమైన బ్యాగులను అందించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి చేయూతనివ్వడం నిజంగా ఆనందకరం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పిల్లలను తోలించిన తల్లిదండ్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి, ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద నమ్మకం ఉంచి మీ తల్లిదండ్రులు మా పాఠశాలకు పంపించిన దానికి వాళ్ళకు బాగా రుణపడి ఉంటాను. వాళ్ళకు పాదాభివందనం చెప్తున్నాను. ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ప్రభుత్వ టీచర్లు మీకు థ్యాంక్స్. మరియు పిల్లలు కూడా మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలే, మరియు గురువులు చెప్పినట్టు వినాలే. మీరు కూడా బాగా కష్టపడి చదువుకొని పైకి రావాలని కోరుకుంటున్నాను. పిల్లల పైన దయ ఉంచి ఈ బ్యాగులు పంచే కార్యక్రమం చేసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. Good morning to you all, and thank you sir, thank you for your gracious presence. And నేను సంకల్ప్ గురించి జస్ట్ 1 minute లో మీకు షార్ట్గా చెప్తానండి. అండ్ 3 pillars మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. Can I speak in English? My Telugu is not good. We focus on 3 pillars: Sankalp Shiksha, Sankalp Suraksha and Swasti, Sankalp Swasti. Shiksha Kenda, we are given more than scholarships to more than 10,000 children ippatidaka. And మేము స్కాలర్షిప్ ఇచ్చిన కొద్ది చిల్డ్రన్ ఇప్పుడు ఆల్రెడీ TCSలో వర్క్ చేస్తున్నారు, కొద్దిమంది డాక్టర్గా ఉన్నారు, కొద్దిమంది భారత్ బయోటెక్లో కూడా వర్క్ చేస్తున్నారు. సో we have really held hand for them to go up. Now we have also given school kits to over 8,000 children so far across Telangana. And we have all children with thalassemia and cancer by giving blood transfusion to them. And we have supported more than some 7,000 children so far with cancer and thalassemia, suffering with cancer and thalassemia. So I really feel it's an honor to be here with you all. And I have one more small thing to tell you all. You all are having very ప్రైవేట్ పాఠశాలకు సమాంతరంగా ఉండాలి. పేద ప్రజలకు కూడా ఉన్నత విద్య అందాలి. కార్పొరేట్ స్కూల్స్తో సమానంగా విద్యను అందాలని చెప్పి మా తండ్రి గారైన మరి చెరుకు ముత్యంరెడ్డి గారు, ఎందుకంటే నాకు తెలుసు నేను చిన్నప్పుడు మా ఊర్లో స్కూల్ ఉండకపోయేది కాబట్టి నాకు అవకాశం రాలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి. నేను ఎక్కడో చుట్టాల దగ్గర ఎవ్రీ 2 years ఒక స్కూల్లో చదివిన. సో ఐ వాజ్ అ వెరీ కన్ఫ్యూజ్డ్ కిడ్ బిఫోర్ 10th grade. పాఠశాల లేకుండే దుబ్బాక నియోజకవర్గంలో ముత్యంరెడ్డి గారి శాసనసభ్యుడు అయినప్పుడు కేవలం ఒకటే ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ దుబ్బాకలో ఉండే. 4 సార్లు గెలిచిన తర్వాత దుబ్బాకలో ఈరోజు ముత్యంరెడ్డి గారు ఏర్పాటు చేసిన కళాశాల ఇంటర్మీడియట్ కాలేజీలు 18 ఉన్నాయి. 18 కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రతి మండలం మోడల్ హై స్కూల్, కస్తూర్బా, అదే కాకుండా సపరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు పక్కా భవనాలతో నిర్మించి ప్రతి పేదవాడు ఉన్నంత వ్యక్తితో సమానంగా విద్యను అభ్యర్థించి సమాజానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఎన్నో విద్యా అవకాశాలు ఇస్తారు. మీ ఇక్కడ చేగుంట ప్రజలకు కూడా తెలుసు. ఎన్నుకున్నప్పుడు చేగుంట ఏ విధంగా ఉండే. చేగుంటకు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ రావాలంటే రాష్ట్రంలో ఎక్కడైనా మున్సిపాలిటీ ఉంటేనే మన పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేది. రాష్ట్ర చరిత్రలోనే చేగుంటల పాలిటెక్నిక్ కాలేజ్ ఒక గ్రామానికి వచ్చిందంటే రాష్ట్ర చరిత్రలో ఒక చేగుంటలే సాధ్యమైన ముత్యంరెడ్డి గారు తీసుకొచ్చారు. పాలిటెక్నిక్ తో పాటు ఇంటర్మీడియట్, కస్తూర్బా,